హలో అండి. వెల్కమ్ టు పూర్ణ హోమ్ కిచెన్. టుడే మన స్పెషల్ వచ్చేసి మసాలా చిక్కుడుకాయ కర్రీ. ఈ మసాలా కర్రీ రైస్లోకి, రోటీలోకి, అలానే చపాతీలోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ చిక్కుడుని తీసుకుని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ చిన్నగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 2 ఆనియన్స్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయ్యేలోపు 4 టమాటోలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన మసాలాలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలోకి ముందుగా మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా చిక్కుడుకాయ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా చిక్కుడుకాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. టమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూను సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కర్రీలోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతేనండి, మన టేస్టీ మసాలా చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.